के चरणों में मैं प्रणाम करता हूं। నా పాలమూరు సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు। తల్లి జోగులాంబకు ఆమె చరణాలకు నేను నమస్కరిస్తున్నాను। तेलंगाना के लोग जानते हैं ये चुनाव देश के भविष्य का चुनाव है। कांग्रेस और उसके जैसे दलों ने दशकों तक जनता को सिर्फ झूठे वादे किए, लेकिन अब देश मोदी की गारंटी देख रहा है। मोदी की गारंटी मतलब विकास की गारंटी, मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी, मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी, मोदी की गारंटी मतलब अगले 5 वर्षों में गरीबों के लिए 3 करोड़ नए घर बनाने की गारंटी, मोदी की गारंटी मतलब 70 वर्ष से अधिक आयु के हर बुजुर्ग को मुफ्त इलाज की गारंटी। और मोदी गारी गारंटी अंटे गारंटी गा పూర్తయ్యే గ్యారంటీ। తెలంగాణ ప్రజలకు తెలుసును, ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు। కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దశాబ్దాల కొద్దీ ప్రజలకు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తూ వచ్చాయి। కానీ ఇప్పుడు దేశానికి మోదీ గ్యారంటీని చూసే అవకాశం లభించింది। మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి యొక్క గ్యారంటీ, మోదీ గ్యారంటీ అంటే రాష్ట్రీయ భద్రత, జాతీయ భద్రతకు గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీ అంటే భారతదేశము ప్రపంచంలో గౌరవాన్ని పొందించే గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీ అంటే రాబోయే 5 సంవత్సరాలలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేసే గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీ అంటే 70 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేసే గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ। मैं तब तक आगे भाषण नहीं करूंगा जब तक इन बहनों की व्यवस्था नहीं होती है। मैं इन बहनों की तकलीफ नहीं देख सकता हूं। ये दिव्यांग बहनें हैं, पहले इनकी व्यवस्था करो। నేను ఇక్కడ అల్లరి తగ్గేదాకా దివ్యాంగ సోదరీమణులకు సౌకర్యప్రదంగా కూర్చునేదాకా కూడా నేను నా ప్రసంగాన్ని కొనసాగించను। కాబట్టి మౌనంగా క్రమశిక్షణతో ఉండండి, లేకపోతే మోదీ గారి ప్రసంగం ముందుకు సాగదు। इनको चेयर दे करके ठीक से बिठाइए, इनको बिठाइए। हाँ, एक और बहन भी है, एक और बहन भी है वहां, दिव्यांग है, मरొక్క युवती కూడా ఉంది, उनको भी यहां ले आइए। जब तक इन दिव्यांग बहनों की व्यवस्था नहीं करोगे मैं भाषण नहीं करूंगा। ఈ దివ్యాంగ సోదరీమణుల వ్యవస్థ జరిగేదాకా ప్రసంగం ముందుకు సాగదు। కాబట్టి సహకరించండి మిత్రులారా।
भारत माता की, भारत माता की। हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहां गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है। మిత్రులారా, గత 10 సంవత్సరంలో దేశము చాలా అభివృద్ధి చెందింది. మేము కూడా తెలంగాణ కూడా ముందుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాము. 10 సంవత్సరాలుగా మేము తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము, పంపించాము. కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఈ డబ్బులన్నీ అవినీతి ఏటీఎం లోకి వెళ్ళాయి. వాటిని ముందు బీఆర్ఎస్ తన జేబులను నింపుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ అదే రకంగా తెలంగాణను లూటీ చేస్తోంది. साथियों, कांग्रेस ढेर सारे वादे करके सरकार में आई थी, लेकिन सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई। बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है। इंडस्ट्री की बात कहकर आई कांग्रेस ने यहां फेक वीडियो की मैन्युफैक्चरिंग की दुकान खोल ली है। कांग्रेस बीआरएस के कालेश्वरम स्कैम पर कलम तक हिलाने को तैयार नहीं है। जब से कांग्रेस आई, तेलंगाना में डबल आर टैक्स अलग से लग गया। दिल्ली तक में आप लोगों पर लगे डबल आर टैक्स की चर्चा हो रही है। మిత్రులారా, కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి రాగానే అది బీఆర్ఎస్ యొక్క జిరాక్స్ కాపీగా మారిపోయింది. బీఆర్ఎస్ అనేక సంవత్సరాల్లో ఎంత లూటీ చేసిందో కాంగ్రెస్ అంత అవినీతిని కొన్ని నెలల్లోనే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. పరిశ్రమల గురించి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఫేక్ వీడియోల పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసింది, దుకాణం తెరిచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాలంలో అవినీతి చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ గురించి పెన్నును కూడా కదిలించడానికి, కలంను కూడా కదిలించడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పడుతోంది. ఢిల్లీలో కూడాను ఈ డబల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. साथियों, और एक बड़ी मजेदार बात हुई। तेलंगाना के लोगों को इस पर जरा गौर करना चाहिए। मैं कई दिन से डबल आर टैक्स की बात कर रहा हूं। मैंने किसी का नाम नहीं लिया, लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं। यानी उन्होंने खुद ही बता दिया है कि डबल आर टैक्स से कौन लोग जुड़े हैं। మిత్రులారా, చాలా తమాషా విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాత్రము విలేకరుల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ గురించి అవాకులు చెవాకులు చెబుతున్నారు. అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల ఈ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుందన్నది మీరు అర్థం చేసుకోవాలి. साथियों, महबूबनगर क्षेत्र को, यहां के लोगों को बीआरएस कांग्रेस के नेताओं ने हमेशा अपने स्वार्थ के लिए इस्तेमाल किया है। 2009 में आप लोगों ने केसीआर को चुना, लेकिन जब तेलंगाना बना तो वो आपको भूल गए। ना नए मुख्यमंत्री भी इसी इलाके से चुने गए हैं, लेकिन वो भी
दिल्ली के हाई कमान को ही खुश करने और हिसाब किताब देने में लगे हैं। तेलंगाना में इस स्थिति को बदलने के लिए जरूरी है कि अब बीजेपी को ज्यादा से ज्यादा प्रतिनिधित्व मिले। మిత్రులారా, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థంతో ఇక్కడి ప్రజలను ఉపయోగించుకున్నారు, వాడుకున్నారు. 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, మీరు ఆయనని ఎన్నుకున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆయన మిమ్మల్ని మర్చిపోయారు. కొత్త ముఖ్యమంత్రి కూడా ఇదే క్షేత్రం నుంచి ఎన్నికయ్యారు. కానీ ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోని హైకమాండ్ ముందు వాళ్ళని ఖుషామతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి లెక్కాపత్రాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని ఈ పరిస్థితిని మార్చాలన్నట్లయితే బీజేపీ యొక్క ఎంపీలను అత్యధిక సంఖ్యలో ఎన్నుకుని ఢిల్లీకి పంపించవలసి ఉంటుంది. साथियों, इस क्षेत्र को कृष्णा और तुंगभद्रा नदियों का आशीर्वाद मिला है, लेकिन यहां के किसानों को मजदूरी के लिए पलायन करना पड़ रहा है। यहां की सिंचाई परियोजनाओं को भी राज्य सरकार आगे नहीं बढ़ने दे रही है। कांग्रेस ने किसानों की कर्ज माफी का झूठा वादा किया। कांग्रेस ने अगर कुछ दिया है तो वो है विश्वासघात और विश्वासघात। మిత్రులారా, ఈ క్షేత్రానికి తల్లి కృష్ణమ్మ, తుంగభద్ర నదుల యొక్క ఆప్యాయతాపూర్వకమైనటువంటి ఆశీర్వాదం ప్రాప్తమయ్యింది. కానీ ఇక్కడి రైతులకు దినసరి కూలీ కోసము పలాయనం చేసి వేరే ప్రాంతాలకి మైగ్రెంట్ లేబర్గా వెళ్ళవలసి వస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల కోసము లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ దానిని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. కాంగ్రెస్ రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా అబద్ధపు వాగ్దానం చేసింది. కాంగ్రెస్ ఇక్కడి ప్రజలకు ఏదైనా ఇచ్చిందంటే అది నమ్మక ద్రోహం మాత్రమే. साथियों, कांग्रेस के शहजादे चुनाव से पहले मोहब्बत की दुकान लेकर निकले थे, लेकिन चुनाव आते ही मोहब्बत की दुकान का बोर्ड उतर गया है। शहजादे अब समाज में जहर घोलने में जुट गए हैं। टुकड़े टुकड़े गैंग को कंधा देने वाले देश के टुकड़े करने की बात कर रहे हैं। शहजादे के एक एडवाइजर है, वो अमेरिका में रहते हैं। उन्होंने कहा है कि दक्षिण भारत के लोग अफ्रीकन है, उन्हें तेलंगाना के लोग अफ्रीकन लगते हैं। जानते हैं क्यों? क्योंकि उन्होंने आपकी चमड़ी का रंग पसंद नहीं आता। कौन अफ्रीकन है, कौन भारतीय है, अब ये कांग्रेस हमारे रंग से तय करेगी। మిత్రులారా, కాంగ్రెస్ లో ఒక రాకుమారుడు ఉన్నాడు. ఆయన ఎన్నికలకి ముందు మొహబ్బత్ కి దుకాన్ అంటే ప్రేమ దుకాణం తెరుస్తారు. కానీ ఎన్నికలు రాగానే ఆ దుకాణపు బోర్డు తిప్పేస్తారు. దాన్ని తిప్పి విషం విరజిమ్మేటటువంటి పనిని చేస్తున్నారు. టుకుడే